మీ అందరికీ మరి ముఖ్యంగా ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఉన్న యువకులందరికీ విజ్ఞప్తి, ఒకసారి అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది. కావాలని ఎట్లయితే మన మధ్యలో చిచ్చుపెట్టాలనుకుంటున్నారో, ఏమీ లేకపోయినా కూడా అక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంటే వెనకాల క్రీన్లు కనిపిస్తుండే. ఆర్గనైజర్స్ భయపడద్దు, ఇక్కడికి రావాలి, మేమున్నాం అని చెప్తుంటే వెనకాల క్రేన్లు కనిపిస్తుంటే పబ్లిక్ నవ్వుకుంటున్నారు. అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయినా కూడా ఎట్లా మాట్లాడుతున్నారు, అసలు ఇటువంటి ఒక విద్వేషపు రాజకీయాలు అసలు ఎప్పుడన్నా హైదరాబాద్ చూసిందా ఇంతకుముందు అని నవ్వుకుంటున్నారు పబ్లిక్. మీ అందరూ కూడా డిఫరెన్స్ చూడండి. మీరు గడిచిన 8 సంవత్సరాల నుండి మధ్యలో బహుశా కరోనా పాండమిక్ వల్ల ఒక 2 years మినహాయిస్తే మిగతా టైం అంతా కూడా ఎంత బ్రహ్మాండంగా మన నిమజ్జన కార్యక్రమం, శోభాయాత్ర, మన గణేష్ ఉత్సవాలు, మన బోనాల పండుగలు, మన బతుకమ్మ పండుగలు, మన కృష్ణాష్టమి, మన దుర్గామాత విగ్రహాలు, మన సంక్రాంతి, ఇవన్నీ ఎంతో బ్రహ్మాండంగా మనం పీస్ఫుల్గా గ్రాండ్గా జరుపుకున్నాం. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో ఒక ఇబ్బంది క్రియేట్ చేసి మన మధ్యలో చీలిక తేవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ విషయంలో మనం పడొద్దు. ఇది మన హైదరాబాద్, మనందరం ఎంతో ప్రేమించుకున్న హైదరాబాద్. ఇది ఫ్యూచర్ చాలా గొప్పది. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతుంది కాబట్టి చాలా పెద్ద గొప్ప ఫ్యూచర్ ఉన్న హైదరాబాద్ ఇది. మీరు కూడా నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రతిసారి ఎట్లయితే అరేంజ్ చేసుకుంటారో అరేంజ్ చేసుకొని ట్యాంక్ బండ్ పైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా రావాలి, బ్రహ్మాండంగా నిమజ్జనం జరుపుకోవాలి. దీంతో పాటు ముఖ్య విషయం ఏంటంటే, ఈ వివక్ష ఏదైతే వీళ్ళు హిందువుల మధ్యలో కూడా పెట్టాలని చూస్తున్నారో, ఇదంతా కూడా మనం గమనించి, వాళ్ళు హిందువులైతే మరి మనం ఎవరు? మనమైతే స్వతహాగా మాంకాలమ్మ పలారం బండ్లు తీసేవి ఆర్గనైజ్ చేసే వ్యక్తులం. ఈ గణేష్ ఆర్గనైజ్ చేసే వ్యక్తులం. మనకి వచ్చి ఎవరో బయట వాళ్ళు పండుగలా జరుపుకోవాలని చెప్పడం అనేది గమనించాలి. అందరూ గమనించి మీ ఏరియాలలో మరీ ముఖ్యంగా యువకులు, ఎందుకంటే చాలామంది నన్ను కూడా పిలిచినారు. నేనే దాదాపుగా 250 పైన గణేష్ మండపాలు విజిట్ చేయడం జరిగింది గడిచిన 5-6 రోజులలో. ప్రతి ఒక్కరిని ఎవరైతే కనిపిస్తే బీజేపీ వాళ్ళని దయచేసి అడగండి, అరేంజ్మెంట్స్ అయినా కూడా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు. లేకపోతే తెలుసు కదా మీకు, అన్న శుక్రవారం అన్న శనివారం మళ్ళొస్తాడు, వచ్చి నెక్స్ట్ వచ్చేది సదర్ పండుగ. అరే సదర్లో దున్నపోతు నల్లగా ఉంది, మనోభావాలు కించపరుస్తారు అని అంటాడు. ఇటువంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయకుండా దయచేసి యువకులకి మరీ ముఖ్యంగా, ఇది మన సిటీ, మనం ఎంతో ప్రేమతోనే పెంచుకున్న సిటీ. ఈ సిటీ ఎంత ఎదిగితే మనందరం అంత ఎదుగుతాం. కాబట్టి ఈ సిటీ ఇమేజ్ పాడవకుండా మీరే కంకణబద్ధులై యువకులు షోల్డర్స్ పైన తీసుకొని ఇటువంటివన్నీ తిప్పికొట్టాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ శోభాయాత్రలో పాల్గొని మన మొత్తం హైదరాబాద్ స్ట్రెంత్ మొత్తం ఇండియాకి చూపించే విధంగా పాల్గొని, దీంతో పాటు అన్నదానాలు గడిచిన 5-6 రోజులలో బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున అన్నదానాలు జరగడం, అన్ని అన్నదానాలు చేసిన ప్రతి ఆర్గనైజర్కి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ, గణేష్ మహారాజ్కి జై, జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.